నాకు ఒక విచిత్రమైన ఆలోచన కలిగింది. ఏమనంటే ఆశ్చర్యం కలిగే ఆలోచన కలిగింది. ఏమనో తెలుసా? ఇలాంటి కంపు కొట్టే బ్రతుకు, అందరికి తెలిసిన చెడ్డదని తెలిసిన ఆవిడ్ని దేవుడు తీసుకొచ్చి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంటే విశ్వాసుల జాబితా ఉన్న, విశ్వాస వీరుల జాబితా ఉన్న ఆ జాబితాలో ఏమని చేర్చబడింది. చప్పట్ల కొడుతూ యేసుకి స్తోత్రం చెప్పుకో గట్టిగా. హౌ ఇట్ ఇస్ పాసిబుల్? ఎలా సాధ్యమైంది? ఒక శపితమైన ప్రాంతంలో నివసిస్తున్న ఆవిడ, ఒక దొంగలకు నిలయమైన ప్రాంతంలో ఉన్న ఆవిడ, ఇంకా చెప్పాలి అంటే ఏమో బ్రతుకు కంపు కొడుతున్న ఈవిడ తీసుకొచ్చి ఎక్కడ పెట్టబడింది? ఒక ఆస్వాదించబడిన గుంపులో, దేవుని చేత సాక్ష్యం పొందిన గుంపులో, దేవుని కొరకు వీర విహార జీవితం జీవించిన ఆ గుంపులో తీసుకొచ్చి ఎవరు చేర్చాను. నేనంటాను, నాకు అనిపించింది, ఎందుకయ్యా ఆమెను తీసుకొచ్చి పెట్టి? స్తోత్రం చెప్పరు గట్టిగా. నాకు అనిపించింది, ఎందుకయ్యా ఆమెను తీసుకొచ్చి విశ్వాస వీరుల జాబితాలో పెట్టావు? అంతేనా అంటే కాదు, ఆమె యేసు ప్రభు వంశావళిలో చేర్చబడింది. స్తోత్రం చెప్పండి గట్టిగా, కాస్త గట్టిగా చెప్పాలి. ఎవరు వంశావళిలో? ఇంకా చెప్పనా మీకు అర్థమైనట్లుగా యూదా గోత్రికురాలు అయిపోయింది. ఏ గోత్రికురాలు? యేసు ఏ గోత్రంలో పుట్టాడు? నేనంటాను, అదే ఇంత చెడ్డ వ్యక్తికి ఇంత క్రమ దొరుకుద్దా? ఈ రోజున దొరుకుద్దా అంటే యేసయ్యను బట్టి, వాక్యాన్ని బట్టి మనం నమ్మితే రాలి ప్రభ దొరుకుద్ది. నమ్మితే స్తోత్రం చెప్పండి గట్టిగా. నీకు చదువు లేకపోయినా, నీకు జ్ఞానం లేకపోయినా, నీకు తెలివి లేకపోయినా, నీకు మంచిదనం లేకపోయినా, ఊరందరిలో నిన్ను తక్కువ చేసిన, అవమానపరిచిన, నీచంగా చూసిన, హేళన చేయబడిన, తృణీకరించబడిన, తక్కువ చేయబడిన, నిన్ను పనికిరానివని అందరూ సర్టిఫికెట్ ఇచ్చిన నా యేసయ్య నిన్ను ఆశీర్వాదకరముగా మార్చగలడు. చప్పట్లు కొడుతూ దేవుని మహిమ చెల్లించండి గట్టిగా. నిన్ను ఆశీర్వాద కారణముగా దేవుడు మార్చగలడు. నేను ప్రకటిస్తున్న దేవుడు ఎలాంటి వ్యక్తినైనా, ఇదిగో అయోగ్యమైన వ్యక్తినైనా, అపవిత్రమైన వ్యక్తినైనా, కంపు కొట్టే జీవితమైన హృదయాన్ని, మనస్సును, బ్రతుకును మార్చి ఆ వ్యక్తిలో తన జ్ఞానముతో నింపి, తన ఆత్మతో నింపి, తన వెలుగునుతో నింపి, తన అర్థముతో నింపి, తన జ్ఞానముతో నింపి పరలోకపు మహిమను చూపించి తన కొరకు నిలబెట్టగలిగిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు యేసు ప్రభు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఆమె ఆస్వాదించబడ్డం మాత్రమే కాదు, విశ్వాస వీరుల జాబితాలో చేర్చబడ్డం మాత్రమే కాదు, భూప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి భూలోకం నిలిచినంత వరకు ఆమె వంశంలో నుండి పుట్టిన యేసయ్య ద్వారా మనందరం ఆశీర్వదించాం. ఈ లోకం విడిచిన తర్వాత కూడా పరలోకానికి వెళ్ళిపోతాం.